ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మనం ఈరోజు ఏ విషయాలు చెప్పుకోబోతున్నాము అంటే, వాస్తులో ఎటువంటి దోషాలు ఉండడం వల్ల మన జీవితం మీద ఎఫెక్ట్ కలుగుతుంది. అలాగే మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక సింపుల్గా ఒక చిన్న డబల్ బెడ్రూమ్ గీసానంటే, ఒక ఈశాన్యం ఎంట్రన్స్, ఇక్కడ ఒక కిచెను, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, 2 బెడ్రూమ్స్ సింపుల్గా గీసాను. మరి చుట్టూ రాశిచక్రం ఎందుకు అంటే, దీనికి కూడా నేను మీకు లింక్ చూపిస్తా ఏమిటనేది. ఇది మేషము, వృషభము, మిథునం ఇవన్నీ తీసుకుంటే దీనికి లింకు, మన ఆస్ట్రాలజీకి వాస్తుకున్న లింక్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్స్ చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఏర్పడుతుంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా చెప్తాను నేను మీకు. ప్రహారీ గోడ అసలు ఇంటికి ఉండాలా వద్దా అంటే, దీనికి ప్రామాణికత ఎక్కడుంది అంటే, అగ్ని పురాణంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రహారీ గోడ లేనటువంటి ఇల్లు ఆకస్మికంగా మిమ్మల్ని ఒక రకమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆకస్మికంగా అంటే ఎలాగా, మంచి ఎదుగుతున్నా, నాకేంటి కొన్ని లక్షలు సంపాదిస్తున్నాను అనుకునే వాడికి సడన్గా డౌన్ఫాల్ అవుతుంది. మార్కెట్ పడిపోవడమో, షేర్ మార్కెట్లో డబ్బులు పోవడమో, లేకపోతే సడన్గా వీళ్ళకి అనారోగ్యం రావడము, ఉద్యోగాలు పోవడమో, వ్యాపారాలు డౌన్ అవడమో, అంటే అసలు ఊహించం. ఎందుకు అంటే, ప్రహారీ గోడ లేనటువంటి ఇల్లు అంత డేంజర్. ఖచ్చితంగా ప్రహారీ గోడ కట్టుకోవాలి. దీనికి కొన్ని లెక్కలు చెప్పారు శాస్త్రంలో. ఏమిటది అంటే, ఇంటి యజమాని ఎంత హైట్ ఉంటాడో, ఉదాహరణకి ఇంటి యజమాని 6 ఫీట్లు ఉన్నాడు అనుకోండి, అంటే మెయిన్ యజమాని, మెయిన్ పర్సన్ 6 ఫీట్లు ఉండాలి ప్రహారీ గోడ. 5.5 ఉన్నాడు ఆ వ్యక్తి, 5.5 ఉండొచ్చు, తప్పు కాదు. లేదంటే మేము 5 ఫీట్లు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాము, ప్రహారీ గోడ ఇల్లు కొనుక్కున్నామంటే, దాని తర్వాత మీ యజమాని ఎంత హైట్ ఉన్నాడు అంత హైట్ కట్టుకోండి. ఖచ్చితంగా అంత హైట్ ప్రహారీ గోడ ఉండాలని చెప్పి చాలామంది తెలియక 4 ఫీట్లు కడుతుంటారు. అసలు శాస్త్రమే కాదు, ఇంకా కట్టుకుంటారు, మనం ఏం చేయలేము దానికి. అలాగే మరొక్క విషయం ఏంటంటే, కొంతమంది అడుగుతుంటారు ఏమిటి, ప్రహారీ గోడ వెస్ట్ సౌత్ కొంచెం ఎక్కువ పెంచి ఈస్ట్ నార్త్ తక్కువ ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ ఇంటి యజమాని ఎంత హైట్ ఉన్నాడో అంత హైటు ఈస్ట్ నార్త్ ఉండాలి. మీ వెనక కావాలంటే హైట్ పెంచుకోండి, వెస్ట్ సౌత్, కానీ ఇది మాత్రం ప్రామాణికత, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇంకొంతమంది అడుగుతుంది, ప్రహారీ గోడకి ఏ రంగు వేసుకోవాలి, లైట్ కలర్స్ ఏవైనా వేసుకోవచ్చు, గోడకి సంబంధం లేదు. లోపల వైపు ఏదైనా వేసుకుంటారంటే, ఉత్తరం వైపు కాస్త వైటు, ఈస్ట్లో లైట్ గ్రీను, వెస్ట్లో ఎల్లో ఆర్ క్రీమిష్ కలర్స్, సౌత్లో గ్రీన్ కలర్స్ లాంటివి వేసుకోవచ్చు. నైరుతిలో మాత్రం క్రీమ్ కంటే వేరే కలర్ ఉండకూడదు. అంటే రకరకాల మార్గాలతో ఏదైనా ఎనర్జైజ్ చేసుకోవాలి అనుకుంటే, లేదంటే కామన్గా ఏదైనా లైట్ కలర్ చక్కగా ప్రహారీ గోడకు వేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకొంతమంది అడుగుతుంది ఏమిటంటే, ప్రహారీ గోడకి ఆనించి నేను మొక్కలు పెంచుకోవచ్చు. అయితే ఎక్కడ, ఉత్తరంలో ఎక్కువ పెంచకూడదు, ఉత్తరం బరువు అవుద్ది మళ్ళీ మీరు గట్టులా కడితే కనుక. కాబట్టి ఉత్తరంలో వదిలేసేయండి, ప్రహారీ గోడకి ఏమీ మొక్కలు పెంచకండి. ఏదో 2-3 మొక్కలు, పూల మొక్కలు పెంచుకుంటా అంటే పెంచుకోండి, అంతకంటే ఎక్కువ పెట్టకండి. మీరు తూర్పు నుంచి దక్షిణం వరకు హ్యాపీగా పెంచుకోవచ్చు. నైరుతిలో కూడా ప్రహారీ గోడ కానించి కొంతమంది గట్టులా గట్టి అక్కడ మీరు వేస్తూ ఉంటారు పూల మొక్కల్ని నైరుతిలో కూడా మొక్కలు పెంచకూడదు. పడమరలో కూడా కొంతవరకు పెంచుకోవచ్చు, దోషమేం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరికొంతమంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ప్రహారీ గోడకి గేటుకి అటు ఇటు కొంతమంది సింహం బొమ్మలు, ఎద్దు బొమ్మలు, ఏదో శిల్పాలు లాంటివి పెడతారు, అలాంటివి పెట్టవచ్చు, తప్పేమీ కాదు, హ్యాపీగా అలంకరణ కోసం పెట్టుకోవచ్చు. కానీ పొరపాటును కూడా దేవతామూర్తులను మాత్రం ప్రహారీ గోడల మీద పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు గణపతిని పెడతారు, కొంతమంది వాళ్ళు దేవతలు, వాళ్ళు ఇంటి లోపల ఉండవలసిన వాళ్ళు తెలియక ఏం చేస్తారు, వాళ్ళు ద్వారపాలకుల్లా పెడతారు. అసలు ఎంత దోషం అండి, ద్వారపాలకుల్లా గణపతిని పెడతావా నీ ఇంటికి, అంటే ఇది గుడి అనుకుంటున్నావా లేకపోతే ఇల్లు అనుకుంటున్నావా, నీ లోపల ఉండే, నీ ఇంటి లోపల నేను రక్షించే దేవతను నువ్వు బయట ద్వారపాలకులు ఎలా పెడతావు, కాబట్టి అలా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రహారీ గోడకి మొత్తం 4 పక్కలు ఉండేటువంటి గోడ ఏ దిశలో గేట్ పెట్టుకోవాలంటే, సర్వసాధారణంగా అందరూ ఏం చేస్తారు, ఈశాన్యము లేదా ఆగ్నేయం, దక్షిణం వైపు ఉంటే ఆగ్నేయంలో గేట్ పెట్టేస్తారు, పడమర ఎంట్రన్స్ అయితే వాయువులో గేట్ పెడతారు, ఉత్తరం అయితే ఉత్తర ఈశాన్యం లేదా ఉత్తర మధ్యలో పెడతారు. కానీ మీ యొక్క ఇల్లు, మీ స్థలం ఏదైతే ఉందో ఎంత టిల్ట్ అయిందో చూసుకొని అందులో మంచి పదాలు ఉన్నటువంటి దగ్గర గేట్ కనుక పెడితే కూడా మంచిదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ లేదండి మాకు కేవలం ఈశాన్యమే
కుదురుతుంది, ఆగ్నేయమే కుదురుతుంది అంటే కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అయితే ఇందులో చాలామంది ప్రహారీ గోడ పెట్టుకున్న గేటుకి ఏ రంగు వేయాలని కూడా అడుగుతూ ఉంటారు. ఈశాన్యం అయితే మీరు ఖచ్చితంగా మనకి తెలుపు రంగు కానీ నీలం రంగు కానీ వేసుకోవచ్చు, లేదా బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు ఈశాన్యం ఉంటే. తూర్పు వైపు ఉంటే కూడా మీరు చక్కగా లైట్ గ్రీన్ కలర్ కానీ లైట్ బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ గ్రీన్ కలర్కి ప్రిఫరెన్స్ ఎక్కువేయండి తూర్పు మధ్యలో ఉంటే కనుక. ఆగ్నేయంలో ఒకవేళ గేట్ ఉంటే కూడా గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ ఏదైనా గ్రీన్ కలర్ వేసుకోవచ్చు, లేదా రెడ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ వాడకండి, ఎందుకంటే అది అగ్నిభాగము, నీటికి సంబంధించిన కలర్స్ ఉండకూడదు, వాటర్ ఎలిమెంట్ కలర్స్ ఇవి. అదేవిధంగా పడమరలో కనుక వాయువ్యంలో పెట్టుకుంటారు చాలామంది, లేదా పడమర మధ్యలో పెట్టుకుంటే క్రీమిష్ కలర్స్ వేసుకోండి. క్రీమ్ కలర్ ఆర్ వైట్ కలర్ ఈజ్ ప్రిఫరబుల్. వాయువ్యంలో మీరు వేసుకోవాలనుకుంటే బ్లాక్ కానీ వైట్ కానీ వేసుకోవచ్చు, బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు వాయువ్యంలో గేట్ ఉన్నట్లయితే. ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఉన్నట్లయితే, ఉత్తర ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ ఉన్నట్లయితే మీ ప్రహారీ వాడుకున్నటువంటి గేట్ కలర్ వైట్ కలర్ వేయండి, లేదా లైట్ బ్లూ కలర్స్ కూడా వేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. ప్రహారీ గోడ ఒకటే గుర్తుపెట్టుకోండి, నిర్మాణం చేసేటప్పుడు నైరుతిలో ప్రారంభించి నిర్మాణం చేయాలి. చాలామంది ఈశాన్యంలో స్టార్ట్ చేస్తారు, అలా చేయకండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ప్రహారీ గోడ లేని ఇల్లు ప్రమాదాలకి కారణము అని అగ్నిపురాణంలో ఉంది. శ్రీమాత్రే నమః.